ఫుట్బాల్ ప్లేయర్తో ఫోటో దిగే అవకాశం రాలేదనో లేదా అతను ఆడుతుంటే అతను ఆట చూడలేకపోయామనే బాధతోనో బెంగాలీలు రచ్చరచ్చ చేశారు. కలకత్తాలో ఉన్నటువంటి ఒక స్టేడియాన్ని బద్దలు కొట్టేశారు. దొరికిన ఫర్నిచర్, దొరికినటువంటి చైర్లు, సీట్లు, కుర్చీలు అడావుడి గోల చేసి మొత్తం బాలగొట్టి గేటు తాళం అయితే బద్దలు కొడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు అతను వచ్చాడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి, ప్రపంచంలో పేరు పొందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. అతనిది అర్జెంటీనా, ప్రపంచం మొత్తం తెలుసు. అతను అంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. అతను కలకత్తా వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు సరే 10,000కు 15,000కు టికెట్లు బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత అతను వచ్చి ఒక 10-15 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. 10-15 నిమిషాల నుండి అతను వెళ్ళిపోతే వీళ్ళు అసహనం ఎవరి మీద చూపిస్తారు? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది? సివిక్ సెన్స్ లేదు ఎవరికి, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే నష్టపోయేది ఎవరు? భారత్, మన దేశం. మన దేశంలో పన్నులు కడుతున్న మనం, తద్వారా అది చుట్టుకునేది ఎవరికి? మనకే. ఎందుకు ఇలాంటి రకమైనటువంటి ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది భారత్కి? ఇప్పటికే భారతదేశ ప్రజలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సివిక్ సెన్స్ లేదని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. నీట్నెస్ ఉండదు, డంపింగ్ యార్డులు రోడ్డు మీద ఉంటాయి, వీళ్ళు నీట్గా ఉండరు, ట్రైన్స్ నీట్గా ఉండవు, ఫ్లైట్స్ నీట్గా ఉండవు, బస్సులు నీట్గా ఉండవు, రోడ్లు నీట్గా ఉండవు అని చెప్పి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. సరే, వాడెవడో ఏదో అన్నాడని కాదులే కానీ, సరే అనుకున్నారు ప్రపంచ దేశాల వాళ్ళు. మనకంతటికి మనకు బాధ్యత ఏది? మనం ఎక్కడ బాధ్యతగా ఉండగలుగుతున్నాం? ఇప్పుడు అతను వచ్చాడు, మీరు 10-15 వేల రూపాయలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు. మీ టికెట్లకు మీ న్యాయం జరగలేదనుకో, టికెట్లు బుక్ చేసినటువంటి ఆ సంస్థ ఏది ఉందో వాళ్ళని అడిగితే రిటర్న్ ఇస్తారు మీ డబ్బులు. లేదంటే వాళ్ళ మీద చేయండి, మీరు ఏదైనా ప్రొటెస్టులు చేయాలనుకుంటే వాళ్ళ మీద చేయండి, మీరు ఏదైనా హడావుడి చేయాలనుకుంటే. ఇప్పుడు అతను వచ్చినప్పుడు వాస్తవానికి ఇది బెంగాల్ ప్రభుత్వం యొక్క తప్పిదమనే చెప్పుకోవచ్చు. నేను ఎక్కడా కూడా ఒక స్టేట్ని కానీ లేదా ఒక పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా తటస్థంగానే మాట్లాడతా. ఎందుకంటే బెంగాల్ ప్రభుత్వం, ఇది మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. మరి ఇదే ఈవెంట్ని తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మిత్రపక్షాలు వీళ్ళిద్దరు. మరి ఎంత చక్కగా చేయగలిగింది? రేవంత్ రెడ్డి గారు ఆ మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, అలానే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ప్రముఖులు అలాగే సామాన్యులు ఫోటోలు తీసుకున్నారు, సరదాగా ప్లే చేశారు కొద్దిసేపు. అంటే ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ప్రతి దాంట్లోనూ క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 70 అడుగుల విగ్రహం మెస్సీకి కట్టారు కలకత్తాలో. మామూలుగా అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఆ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి 70 అడుగుల విగ్రహం లేదు. మరి బెంగాల్ కలకత్తాలో కట్టారు. విగ్రహం కట్టిన మీరు ఏమి సార్థకం చేసుకోగలిగారు? అతను వచ్చినప్పుడు మీ బెంగాల్ని బ్యాడ్ చేసుకున్నారు, బెంగాల్తో పాటు ఇండియాని బ్యాడ్ చేశారు. ఎలా అంటే, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ వస్తున్నాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నేషనల్ మీడియాలు మొత్తం, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మీడియా సంస్థలు మొత్తం డ్యాగ కన్నేసి ఉంటాయి ఇండియా మీద. ఏం జరుగుతుంది ఇండియాలో? మెస్సీ వెళుతున్నాడు. పశ్చిమ బెంగాల్ కలకత్తా అంటే ప్రపంచంలో సరే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మెస్సీ రావడం వల్ల ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎక్కడో పశ్చిమ బెంగాల్ అంట భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అట. అక్కడ కలకత్తాలోని ఒక స్టేడియంలో మెస్సీ వచ్చి వెళ్ళిపోయాడని అసహనంతో స్టేడియం మొత్తం నాశనం చేశారు అక్కడికి వచ్చినటువంటి వీక్షకులు అని బ్యాడ్ నేమ్ ఖచ్చితంగా వస్తుంది. మరి అంతే కదా. ఇప్పుడు అతను వచ్చాడు అంటే మన ఛానల్స్ ఈటీవీ, ఆంధ్రజ్యోతి, లేదంటే టీవీ5, టీవీ9 కాదు కదా, నేషనల్ మీడియాస్ కూడా వస్తాయి కదా. నేషనల్ మీడియాస్ కవర్ చేసినప్పుడు, బీబీసీ, ఏఎన్ఐ ఇలాంటి ఛానల్స్ కవర్ చేసినప్పుడు మీరు ఎంత వినమ్రత పాటించాలి? మీ లోపల ఓకే, మీకు ఆక్రోశం ఉంది, మీరు టికెట్లు బుక్ చేసుకున్నారు, మీకు ఫోటో దిగడానికో లేదా అతను ఆడుతుంటే చూడడానికో అవకాశం రాలేదు, అతను వచ్చి 10 నిమిషాలు వెళ్ళిపోయాడు, మీ బాధ మీకుంది. ఆ సంస్థ తీసుకున్నటువంటి, మీ టికెట్లు బుక్ చేసినటువంటి సంస్థ ఏది ఉందో వాళ్ళని అడగాలి, లేదా గవర్నమెంట్ని వెళ్ళి అడిగితే గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. అయినా ఇక్కడ గవర్నమెంట్కి చెందినటువంటి చాలా మంది రాజకీయ నాయకులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు, వాళ్ళు అతను మెస్సీతో ఫోటోలు దిగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దిగారు. అంతా 10-15 నిమిషాల టైం దానికే సరిపోయింది. ఇంకా అతను ఎప్పుడు ఆట ఆడతాడు, మీతో ఎప్పుడు ఫోటోలు దిగుతాడు? జరిగినటువంటి సమస్య ఎక్కడ ఉందో అది చెక్ చేసుకోకుండా భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. అలానే నేను అన్నట్టు హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది ప్రోగ్రాం, రేవంత్ రెడ్డి వచ్చారు, ఆడారు. హైదరాబాద్ ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. చూడడానికి ఎంత చక్కగా ఉంది. అసలు ఎక్కడైనా కొద్దిగైనా, అసలు ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదు మెస్సీ వచ్చేళ్ళాడనే విషయం ఆంధ్రప్రదేశ్లోని చాలా మందికి తెలియదు. అంత కామ్గా జరిగిపోయింది ప్రోగ్రాం, ఎలాంటి రచ్చ జరగకుండా. రాహుల్ గాంధీ కూడా వచ్చి ఫోటో దిగారు. ఆ విషయం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా మంది తెలియపోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ప్రచారం చేయట్లేదు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ ఏం జరుగుతుంది?
ప్రపంచానికి సంబంధించిన ప్రపంచంలో ఫేమస్ అయినటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ వచ్చినప్పుడు బెంగాలీలు కొంత అసహనం వ్యక్తం చేయడం, సరే మాది న్యాయం అన్యాయం అనే విషయం పక్కన డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకైతే కొద్ది ఆక్రోశం ఉంటుంది. ఆ ఆక్రోశాన్ని దేశానికి పేరు తెచ్చే విధంగా మార్చేశారు. అలాగే మమతా బెనర్జీ గారు కూడా ఆవిడ అపాలజీ చెప్తూ క్షమించండి మీకు జరిగినటువంటి అసౌకర్యానికి, మీకు కలిగినటువంటి ఇబ్బందికి అని చెప్పి ఆవిడ క్షమాపణ చెబుతూ పోస్ట్ పెట్టింది ట్విట్టర్లో. ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు? మమతా బెనర్జీ గారు మన దేశానికి చెందిన వ్యక్తే కదా, మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆవిడ సారీ చెప్పిందంటే మన దేశంలో మన అందరం క్షమాపణలు కోరినట్టు కాదా? అది మనం చేసిన తప్పిదం కాదా? ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కొంతమందికి. మన దేశం తరపున ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ కోరింది అంటే మన దేశ ప్రజలు ఏదో తప్పు చేస్తే ఆవిడ క్షమాపణ కోరింది. ఆవిడ ఏ పార్టీ అయినా వచ్చు. నేను గతంలో ఎన్నోసార్లు మమతా బెనర్జీ గారికి అగైనిస్ట్గా వీడియోస్ చేశా. ఆవిడ అక్రమ వలసదారుల విషయంలో ఆవిడ పద్ధతి ఏం బాగాలేదు, మార్చుకోవాలి, అక్రమ వలసదారులు మన దేశంలో ఉంచడం ఏంటి అని చెప్పి నేను మాట్లాడాను. అంటే అక్రమ వలసదారులకు నేను చెప్పినటువంటి వెర్షన్ వేరు, ఆ వెర్షన్ వేరు. ఆ వెర్షన్లో ఆవిడ పద్ధతి కరెక్ట్ కాదు. ఈ వెర్షన్లో ఆవిడ పద్ధతి కరెక్ట్ అయినా కాకపోయినా క్షమాపణ చెప్పింది చూశారు. ఆ క్షమాపణ చెప్పడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలుగా మనకు కూడా కొంత అవమానం కలిగించేటువంటి విషయం. మనం మెస్సీ వచ్చాడు, ఫోటోలు దిగలేదు ఎవరో, అతను వెళ్ళిపోయాడు, 10-15 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు, అతను ఏం ఆడలేదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా సరిగ్గా మాట్లాడలేదు అనుకుందాం. ఆ బ్యాడ్ నేమ్ అనేది మెస్సీకో లేదంటే ప్రపంచ దేశాలకో లేదా ఇంకోటి నేషనల్ మీడియా చూపించినటువంటి విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈరోజు మెస్సీ వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో అదంతా భారత్కి చుట్టుకుంటుంది. ఎక్కడో పోయేదాన్ని ఎక్కడో తీసుకొచ్చి కొట్టుకోవటం అంటే ఇదే. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే, మళ్ళీ ఈ విషయం చెబితే మళ్ళీ ఇదో కాంట్రవర్సీ వేద్దాం. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతవరకు, పశ్చిమ బెంగాల్ అనే కదా కానీ నార్త్ ఇండియన్స్ మొత్తం కొద్దిగా ఏదేమైనా కానీ ఓపిక పట్టడం, ఓపిక తక్కువేమో వాళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకు అంత ఆవేశం, ఆలోచించి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదా అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు. తగ్గించుకుంటే మంచిది ఏదేమైనా ఇలాంటి సాంప్రదాయం అని నా అభిప్రాయం. అలానే ఫర్నిచర్ బద్దలు కొట్టడం ఎందుకు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఎందుకు? సో ఇక్కడ అసలు మెస్సీ వచ్చి వెళ్ళిన దాని మీద కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ తద్వారా మన భారతదేశానికి బ్యాడ్ నేమ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. రేపు నుంచి నేషనల్ మీడియా మొత్తం ఊతర కొడతా ఉంటాయి. మెస్సీ వచ్చి వెళ్ళాడు, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయరు, భారతదేశంలోని ఒక స్టేట్లో ఇలా జరిగింది, కలకత్తా ఆట, అది ఇది నానా రాద్ధాంతంగా నేషనల్ మీడియా మొత్తం రాస్తూ ఉంటారు. చూడండి ఏం జరుగుతుందో, వెయిట్ చేసి చూద్దాం. అలానే మెస్సీ రావడం మీద, ఈ బెంగాలీలో రచ్చ చేసిన దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.